అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఈరోజు వీడియోలో 2025 సంవత్సరం మార్చి 29వ తేదీన మనకి మొదటి సూర్యగ్రహణం అయితే ఏర్పడిపోతుందండి. అయితే ఈరోజు వీడియోలో ఈ సూర్యగ్రహణం ఏ రోజున ఏర్పడుతుంది, పట్టు విడుపు సమయాలేంది, ఇంకా ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, ఈ గ్రహణ సమయంలో ఏ నియమాలు పాటించాలి అనే విషయాలైతే మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఇంకా నేను ఈరోజు వీడియోలో అయితే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అనే విషయం అయితే తెలియజేస్తాండి. సాధారణంగా హిందూ మతంలో సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభకరమైనగా పరిగణిస్తాము. సూర్యగ్రహణ సమయంలో ఆలయాల తలుపులు కూడా మూసేస్తారండి. ఎందుకంటే ఈ కాలంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్మకము. అసలు ఈ సూర్యగ్రహణం ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిదో నేను ఇప్పుడైతే తెలియజేస్తాను అండి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి లోపలనే ఉండాలని అంటూ ఉంటారు మన పెద్దవారు. ఎందుకంటే హానికరమైన కిరణాలు పిండానికి హాని కలుగజేస్తాయని. ఇంకా ఈ సూర్యగ్రహణ సమయంలో బ్లేడ్లు, కత్తెరలు మొదలైన పదునైన వస్తువులను ఉపయోగించకుండా ఉండడమే మంచిదండి. ఇంకా గ్రహణ సమయంలో ఏవి తినకూడదని అంటారు. అంటే గర్భిణీ స్త్రీలు మందులు అయితే వేసుకోవాలి కాబట్టి వాళ్ళు పండ్లు, పాలు తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా గ్రహణ సమయంలో గ్రహణ కాంతి పడకుండా ఇంటి కిటికీలు, తలుపులు, కర్టన్లు అనేది వేసుకొని ఆ కిరణాలు అనేది ఇంటి లోపల పడకుండా జాగ్రత్త అయితే తీసుకోవాలండి. ఇంకా గ్రహణ సమయంలో ఏమైనా చెడు ప్రభావాలను తగ్గించడానికి మనకిష్టమైన దైవాన్ని ఆరాధించడము, ధ్యానం మంత్రం జపించడము అలాంటివి అయితే చేయాలి. ఇంకా గ్రహణానికి ముందు తర్వాత స్నానం అయితే చేయడం చాలా అవసరం అండి. పట్టు విడుపు స్నానాలు అయితే చేయాలండి. గ్రహణానికి ముందు మళ్ళీ గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత ఈ స్నానం అయితే ఆచరించాలి. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కంకణాలు, పిన్నులు, సేఫ్టీ పిన్స్ మొదలైన వాటితో సహా ఎలాంటి లోహపు ఆభరణాలను ధరించకూడదండి. ఇంకా గ్రహణ సమయంలో నిద్రించకూడదని అంటారు. నిద్రించకుండా దైవనామస్మరణతో ఉండాలండి ఈ రోజున. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పని చేయకుండా ఉండాలి అంటారు. బదులుగా పూర్తిగా విశ్రాంతి అనేది తీసుకొని ఏదో ఒక ఇష్టమైన దైవాన్ని అయితే ఆరాధించుకుంటే మంచిదండి. ఈ విధంగా మన గర్భిణీ స్త్రీలు అయితే జాగ్రత్తలు తీసుకోవాలని మన పూర్వకాలంలో నుండే మన పెద్దవాళ్ళు అయితే ఈ విషయాలు అయితే చెప్తారండి. అంటే బయటికి రాకుండా లోపలే ఉండాలి, ఆ కిరణాలు అనేది పడకుండా ఉండాలి, ఇంకా కదలకుండా పడుకోవాలి అని చెప్తూ ఉంటారు. అసలు కదలకుండా ఒక సైడే పడుకోవాలి అని అంటారు. కానీ కదిలినా పర్వాలేదండి, కానీ ఆ గ్రహణ కిరణాలు అనేది మన మీద పడకుండా, మన పిండం మీద అనేది పడకుండా జాగ్రత్త అయితే తీసుకోవాలి. ఇంట్లోనే ఎటువంటి కాంతి రాకుండా, సూర్యకాంతి పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి. అయితే మనకి ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు. మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఈ నియమాలు అయితే పాటించిన అవసరం లేదు. కానీ నేను ఈ వీడియోలో చెప్పినట్టు ఏ దేశాల్లో ఈ గ్రహణం అయితే కనిపిస్తుందో ఆ దేశంలో మన భారతీయులు ఉంటారు కాబట్టి వాళ్ళైతే ఈ గ్రహణ నియమాలు అయితే పాటించండి. ఓకే అండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.